జన్ధన్ ఖాతాల్లో నగదు బదిలీ సంగతి ఏమో కానీ పోస్టాఫీస్ అకౌంట్ పేరిట కర్ణాటకలో జనజాతరకు తెరలేచింది. ఖాతా ఓపెన్ చేస్తే చాలు 8,000 క్యాష్ జమ అవుతుందనే పుకార్లతో జనం పోస్టాఫీసుల దగ్గర క్యూ కట్టారు. కర్ణాటకలో ఆల్ ఆఫ్ సడన్ గా పోస్టాఫీసులకు గిరాకీ పెరిగింది. ఇక బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్ దగ్గర సీను జాతరను తలపించింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీల్లా పోస్టాఫీస్ దగ్గర మహిళల సందడే ఎక్కువ కనిపించింది. ఆధార్ కార్డు ఫోటోలు చేతపట్టుకుని మహిళలు ఇలా బారులు తీరారు. ఈ రద్దీ కారణంలో వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన ఓ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఓపెన్ చేస్తే పొలిటికల్ పార్టీలు తలొక్కటికి 8,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ అవుతాయన్నది సదరు పోస్ట్ సారాంశం. ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే ఆలోచనకు తావివ్వకుండా ఖాతా ఓపెన్ చేస్తే పోలా అంటూ పొలోమని పోస్టాఫీస్ క్యూ కట్టారు జనం. లాస్ట్ డేట్ అని ప్రకటించడంతో తెల్లవారుజాము 3 నుంచే పోస్టాఫీస్ దగ్గర బారులు తీరారు. ఖాతాదారులు పెరుగుతున్నందుకు ముందు సంతోషపడినా ఆ తర్వాత మాత్రం పోస్టల్ సిబ్బందికి చుక్కలు కనిపించాయి. అదనపు సిబ్బందిని రప్పించి ధనాధన ఖాతాలు ఓపెన్ చేశారు. రద్దీ అంతకంతకు పెరగడంతో కంట్రోల్ చేసేందుకు పోలీసులు సాయం కోరారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కాకిల తరం కూడా కాలేదు. 10, 100లో కాదు, వేల సంఖ్యలో ఇలా రద్దీ పెరగడంతో సిబ్బంది తల్ల పట్టుకున్నారు. ₹8,000 డిపాజిట్ చేస్తారనే ప్రచారం అవాస్తవమని, అసలు అలాంటి సమాచారం ఏమీ తన దగ్గర లేదని, ఖాతాలు ఓపెన్ చేయాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చని మైక్ పట్టుకుని అనౌన్స్ చేశారు పోస్టల్ అధికారులు. అది సంగతి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, ఎవరూ తేరగా ఇవ్వరు. ఈ ముచ్చట తెలిసినా కూడా ₹8,000 వస్తాయన్న చిన్న ఆశగా పెద్ద సంఖ్యలో ఇలా తరలివచ్చారు ఆశాజీవులు. 8,000 జమ చేస్తారనే ప్రచారం అంతా హాంబక్ అని తెలిసి ఉసూరుమన్నారు.